ఆ, సంతోష్ ఎక్కడ? నేను బయట ఉన్నా, చెప్పు. పెళ్లి విషయంలో నువ్వేం ఆలోచించావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? ఎందు గురించి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నావు కదా, ఏ ఫీలింగ్స్ లేవా నీకు అసలు? లేవు, నాకు లేవు. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు ఇంత సడన్ గా అలా అనిపించింది? ఇన్ని సంవత్సరాల నుంచి లేదు, ఒకేసారి నువ్వు అలా 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 ఎలా అన్నావు? సడన్ గా ఏం లేదు, నాకు ఫస్ట్ నుంచి అంతే. నువ్వే రిలేషన్షిప్ లో ఉన్నావు కాబట్టి ఎక్స్పెక్ట్. నీ మీద నాకు ఎలాంటి ఫస్ట్ నుంచి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నీ ఆలోచన కూడా కనీసం నేను ఫస్ట్ నుంచి కూడా అంత పెట్టలేకపోయినా, లాస్ట్ లో నువ్వు ఈ ఒక్క మాట అన్నావు అంటే నేను అది ఏమనుకోవాలి అసలు? నిన్ను కనీసం ఇంత అనుమానం కూడా రాకుండా నాతో ఉన్నావు నువ్వు. ఉన్నా కరెక్టే, బట్ ఇప్పుడు నాకు నువ్వు నచ్చట్లేదు. ఎందుకో నీ మీద ఫీలింగ్స్ ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ లేకుండా పెళ్లి చేసుకోవడానికి కరెక్ట్ కాదు కదా. నీ ఫీలింగ్స్ లేదు పెళ్లి చేసుకోవడానికి అని అంటే మరి ఇన్ని రోజులు నాతో ఎలా ఉన్నావు? కలిసి ఉన్నావు, నేను ప్రెగ్నెన్సీ అయ్యాను, ఇలా తీసుకున్నాను, మరి ఏది కనీసం ఒక మూలాకైనా నీకు కనీసం ఉండాలి కదా ఫీలింగ్. రీజన్ ఏంటి అసలు? మన రిలేషన్షిప్ లోకి వెళ్ళే ముందు నీతో ఎప్పుడైనా నేను పెళ్లి చేసుకుంటాను చెప్పాను, చెప్పలేదు కదా. నువ్వు చెప్తావు చెప్పలేదు అంటే ఎప్పటికైనా ఉంటామా అని అనే ఒక ఆలోచనతోనే కదా ఉన్నాం. అది నీ పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్ నేను చెప్పలేదు కదా నీకు ఎప్పుడు. నువ్వు చెప్పలేదనంటే నేనే మోసపోయానా నిన్ను నమ్మి? అది నువ్వు ఆలోచించుకోవాలి. సరే అయితే ఇక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, నేను సుమన్ టీవీకి సంబంధించి మెయిల్ చేశాను, సార్ లైన్ లో ఉన్నారు, మేడం ఉన్నారు, ఒకసారి నువ్వు మాట్లాడు. నువ్వు ఎవరితో చెప్పించినా, ఎంత మందితో చెప్పించినా నేనైతే నిన్ను చేసుకోని చెప్పేసి నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ రోజు చెప్పేశాను. నువ్వు ఎవరితో మాట్లాడి నేను చేసుకోను. సంతోష్ గారు నమస్తే అండి. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నాతో పాటు జయ గారు ఉన్నారు. మేము సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాం. ఒక్కసారి ఓపిక్గా నేను ఒక 1 minute మాట్లాడతాను, వింటారా సంతోష్ గారు? చెప్పండి సార్. ఇప్పుడు ఏంటంటే ఆవిడ అదే ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ అనాలా, భార్య అనాలా, ఏమనాలో తెలియనటువంటి శిల్ప అనేటటువంటి అమ్మాయి ఈరోజు ఒక మనోవేదంతో చెప్పుకోవటానికి మనుషులు లేక కర్మకాలి మాకు ఫోన్ చేస్తుందండి. నిజంగా కర్మకాలి అనే మాట అనాలి. ఎందుకంటే కుటుంబం ఉంది కానీ ఎవరూ లేని అనాథ పిచ్చమ్మాయి. జీవితానికి సంబంధించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం క్షణాల మీద తీసేసుకుని వెనక ముందు చూసుకోకుండా బ్లైండ్ బిలీఫ్తో సంతు 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 అనే పాట పాడుకుంటూ ఇప్పుడు 4 సంవత్సరాలు 6 సంవత్సరాల తర్వాత లివింగ్ రిలేషన్షిప్ తర్వాత ఈరోజు కట్ చేసి ఇక్కడ ఏమొచ్చి నడిబజార్లో నిలబడి నా జీవితాన్ని కాపాడండి ఓహో అనుకుంటూ మాకు ఫోన్ చేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు దీనికి మీరు ఏమంటారు సంతు గారు? అంటే మీరు ఇప్పుడు వరకు జరిగిన మీ ప్రయాణం ఏంటి? ఇప్పుడు వరకు మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్నాము. ఇష్టం లేదు, నాకు కష్టము, ఇష్టం లేనటువంటి అమ్మాయితో పెళ్లి ఏంటి అని అన్నారు. మరి ఇష్టం లేనటువంటి అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ ఏంటండి? కడుపులు చేయటాలు ఏంటండి? ప్రెగ్నెన్సీలు తీయించటాలు ఏంటండి? మరి దాన్ని ఏమంటారు? లేదండి, ఎవరు ఫాస్ట్ గా లేరండి. మళ్ళీ అంటున్నాను ఇదే పదం, కొన్ని కర్మకాలినటువంటి బ్యాచ్లు మాత్రమే ఫాస్ట్ గా ఉన్నాయి. అందరూ లేదు, అందరూ అనే ఒక బొట్లో వేయకండి. ఏమైంది ఈ అమ్మాయి చేసినటువంటి తప్పేంటో నాకు చెప్పండి. ఈ రోజు ఫోన్లేండి, చెప్పి చేశారా, చెప్పకుండా చేశారా, ఇవన్నీ తీసి పక్కన పెట్టండి. 4 నుంచి 6 సంవత్సరాలు అయితే ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. ఆ ప్రయాణానికి మీనింగ్ ఏంటి? తప్పు అంటే సార్ ప్రతిసారి అంతకుముందు బాగానే ఉండదు, కానీ ఇప్పుడు ఏంటంటే డౌట్, నా మీద డౌట్ క్రియేట్ అయింది సార్. అది కాక తమ నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఎందుకు వేరే చోట ఉంటాం, ఒకే రూమ్ లో ఉంటాం, లివింగ్ లో ఉంటాం అని చెప్పి సరే అండి. సరే అన్నప్పుడు ఒక అమ్మాయి సరే రిలేషన్షిప్ లో ఉందామని చెప్పినప్పుడు ఎవరైనా నో చెప్పరు కదా సార్. అదే అడ్వాంటేజ్ తీసుకుంటారంటారు దాన్ని ఏంటంటే కనుక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం. ఆ అమ్మాయి ముందుకొచ్చింది కాబట్టి ఇంక బొట్లో వేసేద్దాము, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి మీకు ఒక తప్పుడు నిర్ణయం వచ్చింది, తప్పుడు ఆలోచన వచ్చింది. మీ ప్రయాణం ఆ విధంగా ఆ సంతోషానికి, ఆ సుఖానికి, ఆ సుఖం ఏం సుఖం అనేది నేను చెప్పను కానీ ఆ సుఖానికి వినియోగించుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త టేస్ట్ వచ్చింది మీ జీవితంలో. ఇంకో అమ్మాయి ఎవరో తగిలిందని ఆ అమ్మాయి చెప్తుంది. ఉన్నారండి ఎవరైనా? మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అక్కడే వేసారు మొత్తానికి. ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అమ్మాయిని మీ ఇద్దరు లివింగ్ లో ఉన్నారని తెలుసు కదా అమ్మాయికి. ఆ అమ్మాయి బుర్ర ఎక్కడ తగలడింది? తెలుసు, కాకపోతే అమ్మాయి నేను పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే వెల్ సెటిల్డ్ ఉన్న అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను. నేను ఇంకా జాబ్ ట్రయల్స్ లోనే ఉంది, కానీ జాబ్ ఏం చేయట్లేదు. ఆ అమ్మాయికి మా గురించి అన్ని తెలుసు. ఫస్ట్ నుంచి మేము లవ్ చేసుకున్న విషయం, లివింగ్ లో ఉన్న విషయం అన్ని తెలుసు. దానికి అన్ని తెలుసు కూడా వస్తుంది. ఆ విషయం ఎప్పుడు చెప్పలేదు సార్. అమ్మ ఉండమ్మా, నువ్వు 2 నిమిషాలు ఆగు. ఆ మహాపతివ్రత ఎక్కడుంది? ఆ అమ్మాయికి ఒకసారి
రెండు చేతులు పెట్టి జోడించి దండం పెట్టాలి. ఏంటి మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారని తెలుసు, మీ ఇద్దరు యొక్క ప్రేమించుకుంటున్నారని తెలుసు, ఈరోజు ఈ అమ్మాయి మెడ నరకబోతున్నారని తెలుసు, అయినా కానీ మిమ్మల్ని చేసుకుంటుందా? చేసుకోవడానికి రెడీగా ఉంది. నిజమేనా మీరు చెప్తున్నారు, లేదంటే ఇది ఒక కట్టు కదా? లేదు సార్, తనకు ఆల్రెడీ చెప్పాను. తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. కాకపోతే తనకి ఇష్టపడింది కాబట్టి, తన కోసం నేను రిలేషన్షిప్ లో ఉన్నాను కాబట్టి తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పి తనకు చెప్పాను. తను ఓకే సరే ఇదంతా ఈ రోజుల్లో కామనే కదా, నువ్వంటే పెళ్లి చేసుకుంటాం, తను అవాయిడ్ కాదు, నీ ఇష్టం, తను ఏం చేసుకుంటావు నువ్వే అని చెప్పేసి నాకు సజెషన్ ఇచ్చింది. 4 ఏళ్ళు మరి ఎందుకు కలిసి ఉన్నారు? ఏం మీ బుద్ధి ఏమైంది? ఆ ఫీలింగ్ ఏంటో మాకు చెప్పండి. అసలు బుద్ధి ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయే రమ్మనింది ఉంటున్నారు, మరి మీ బుద్ధి ఏమైంది? ఎందుకు కలిసి ఉన్నారు ఒక ఆడపిల్లతో 4 ఏళ్ల నుంచి? ఇంకొక అవకాశం, మంచి బలమైనటువంటి అవకాశం వచ్చి జీవితానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ గ్యారంటీ, ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి ఒక ఆడదుండి టైంకి ఇంత శాలరీ తీసుకొచ్చేటటువంటి ఒక ఆడది దొరికేంత వరకు ఈ అమ్మాయి స్టాప్ గ్యాప్ మెజర్ అనమాట. అంటే ఏంటంటే ఆ గ్యాప్ నింపటం గురించి, మీ కోరికలు తీర్చడం గురించి ఒక వస్తువు అంతే ఈ అమ్మాయి. జస్ట్ షోస్ యువర్ ఎథిక్స్ అండి. ఇది మీ ఎథిక్స్, మీ మోరల్ వాల్యూస్, మీ తల్లిదండ్రులు పెంచినటువంటి విధానం, మీ చదువు మీకు నేర్పించినటువంటి బుద్ధుల గురించి చెప్తుంది ఇది అంతే, అంతకంటే ఏమీ లేదు. మానవత్వం తలదించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఈ పిచ్చితనంలో, ఈ మోసపూరితమైనటువంటి వాతావరణంలో శిల్ప ఇప్పటికీ కూడా అతను నాకు భర్త చేసేయండి వేడుకుంటుంది. ఎందుకు వేడుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. క్లియర్ కట్గా మీరేమన్నారు, ఇప్పటి వరకు మోసం, కావాలంటే ఇంకా మోసం చేస్తూనే ఉంటాను, నువ్వు అదే ఇంట్లో ఉండు, మనం నిన్ను మోసం చేస్తూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాను, మ్యారేజ్ అనేది వేరే చాట్ చేస్తూ ఉంటానని అన్నా కూడా అయినా కానీ అమ్మాయి మిమ్మల్ని కావాలని అనుకుంటుంది. ఏంటి పిచ్చితనం, ఏంటి వెరితనం, నాకు అర్థం కావట్లేదు. సార్ తనకి నేను క్లియర్ కట్ గా చెప్పాను. ఎప్పుడు చెప్పారు? మీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మన ఇద్దరం వర్కౌట్ అవుతే ఏంటి, వర్కౌట్ అవ్వకపోతే ఏంటి, మ్యారేజ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఒకప్పుడు జరగకపోతే పరిస్థితి ఏంటి అనేది మాట్లాడుకున్నారా? సార్ మేము లివ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్న అన్నాళ్ళు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ నా నోటి నుంచి ఎప్పుడు రాలేదు. ఇష్టమైన రోజులు ఉండి ఆ తర్వాత ఎవరికి వాళ్ళు క్విట్ అవుదాం అని అనుకున్నారా? పోనీ అది కూడా అనుకోలేదు. మ్యారేజ్ ప్రస్తావన రాలేదు, బట్ ఇలా ఉందామని చెప్పేసి ఇది కూడా రాలేదు. కానీ తనకేంటంటే తనకు ఆప్షన్ ఇచ్చాను, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, నేను వేరే వాళ్ళని చూస్తున్నాను. ఏమండి ఇక్కడ ఏంటంటే మీకున్న పెద్ద అడ్వాంటేజ్, ఆ అమ్మాయికి ఉన్న పెద్ద పిచ్చితనం, డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఎక్కడ కూడా ఈ ప్రయాణం ఎటుపోతుందని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నించలేదు, ఆ సమాధానం మీరు చెప్పలేదు కూడా. ఆ అమ్మాయి అడిగింది అనుకో, ఏమయ్యా 1 year అయింది, ఏమయ్యా 2 years అయింది, ఏమయ్యా స్టార్ట్ అవ్వబోతుంది, ఫ్యూచర్లో ఇది బెడిసి కొడితే కనుక నా పరిస్థితి ఏంటో ఒక ఆడదానికి అటు అమ్మ నాన్నకు కూడా చెప్పలేదు నా పరిస్థితి ఏంటని ఒక్క ప్రశ్న అడుగుంటే కనుక బహుశా ఆ అమ్మాయికి సరైన సమాధానం అప్పుడే దొరుకుండేది, ఎవరి దారి వాళ్ళు చూసుకుని ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి ఎందుకు అడగలేదు అనేది కూడా నాకు అర్థమవుతుంది. ఎందుకు అడగలేదు అంటే కనుక, ఏ స్థాయిలో మిమ్మల్ని గుడ్డిగా అమ్మాయి ప్రేమించేసిందంటే కనుక, ఏ మూల నుంచి అన్నా నో అనేది వస్తే కనుక ఈ రిలేషన్షిప్ ఏమైపోద్ది అనే భయంతో అమ్మాయి కళ్ళు మూసుకుని మీరిద్దరూ చెట్టపట్టలు వేసుకుని ప్రయాణం చేసేసారు. అదే ఇక్కడ జరిగింది. ఆ అమ్మాయి అడగలేదు కాబట్టి మీరు చెప్పలేదు. సో మీ యొక్క ప్రయాణానికి ఎటువంటి డెఫినేషను లేదు. గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కు అనమాట ఇది, అంతే కదండి? సార్ అలానే కాదు సార్, తను రిలేషన్ లో ఉందని రాదు, తనకి ఏ ప్రాబ్లం రాకుండానే చూసుకున్నాం. తన్నే అడిగింది, తనకే తెలుసు. కానీ ఇప్పుడు సడన్ గా ఎందుకంటే తన మీద నాకు ఏదో ఎందుకో అంటే సడన్ గా కాదులేండి, మీరు జోకులు వేయకండి. సడన్ గా ఏంటండి, దేనికండి సడన్ గా? మీరు మొదటి నుంచి ఆ అమ్మాయి పక్కన ఉన్నంతసేపు ఈ అమ్మాయిని కానీ మేనేజ్ చేసుకున్నారు, ఇంకో పక్క నుంచి వేరే ట్రయల్స్ లో ఉన్నారు. మీ ఇద్దరు కలిపి సో కాల్డ్ మ్యూచువల్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఏమొచ్చి ఈ అమ్మాయికి వెన్నుపోటు పొడిచి మీతో రెడీ అయిపోతుంది. ఆ అమ్మాయి జాగ్రత్త అండి, ఆ అమ్మాయి ఎంతమందితో పొడిచిందో మీకు తెలీదు. తనే పొరవదు సార్, తనకి నా గురించి అన్ని తెలుసు కదా, తన గురించి నాకు అన్ని తెలుసు. మీ గురించి ఏం తెలుసు అండి? మీ గురించి ఏం తెలుసు? ఇప్పుడు నేను వ్యంగ్యంగా మాట్లాడితే మీకు ఎక్కడో గుచ్చుకుంటుంది నేను మాట్లాడటం మొదలు పెడితే కనుక. కాదు ఎందుకంటే నేను మీ మీద అరిచి, మీ మీద తట్టి, మీకు ఆలోచన లేదా, మీకు మానవత్వం లేదా, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు మీకు అన్నా కూడా మీకు తట్టదు, తాకదు. ఎందుకంటే 4 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రయాణాన్ని ఏమంటారో కూడా తెలియకుండా ఇలా చేతులు దులుపుకుని మీరు బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. మీకు నేనేం కౌన్సిలింగ్ చేస్తాను, మీకేం బుద్ధి చెప్తాను. అక్కడ ఆ పిచ్చమ్మాయి ఎవరైతే శిల్ప ఉందో, దయచేసి నీకమ్మా ఈ పదాలు ఈ విధంగా ఇతనితో మాట్లాడుతున్నాను అనేది అతను కౌన్సిలింగ్ చేయటం, అతనికి బుద్ధి చెప్పడం గురించి కాదు. నేను మాట్లాడేటటువంటి ప్రతి పదంలో ఒక ఆలోచన ఉంది, ఒక విధమైనటువంటి భవిష్యత్తు గురించి, ఒక భయానికి సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. నీ భవిష్యత్తు చూసి నువ్వు భయపడాలి. ఇక్కడితో ఈ పీడ విరగడైపోయిందని చెప్పి అతను నీకు దండం పెట్టడం కాదు, నువ్వు అతనికి దండం పెట్టి వెళ్ళిపోవాలి. వింటున్నావా శిల్ప? నువ్వు అతను ఇలా మాట్లాడుతున్నా కూడా నువ్వు స్పందించకపోతే ఎట్లాగమ్మా? ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు అతను, ఏ విధంగా వాడుకుంటున్నాడు నిన్ను. ఒక టిష్యూ పేపర్ కింద, ఒక వాడేసినటువంటి ఒక వాటర్ బాటిల్ కింద, అవసరం లేనటువంటి ఒక బిస్కెట్ ప్యాకెట్ లా ట్రీట్ చేస్తున్నాడు. సిగ్గులేదా నీకు?
సార్ నేను తన మీద కూడా ఏం చెప్పకుండా ఇప్పటికి ఇలా ఉన్నాను అంటే తన మీద ఇష్టంతో ఉన్నందుకైనా తన దాన్ని ఇష్టం అనరమ్మా. ఇష్టానికి కూడా ఒక లిమిట్ ఉంటది. అనుకుంటున్నాను సార్. అమ్మా ఇక్కడ ఆ పదాలు వాడద్దు. ఇష్టం, ప్రేమ. ప్రేమలు, బంధాలు, పెళ్ళిళ్ళు అలాంటి వాటికి అటువంటి పదాలకి ఈ 4 సంవత్సరాల పాటు మీలో జరిగినటువంటి ప్రయాణానికి ఎటువంటి మీనింగ్ లేదు. సంతోష్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావు సంతోష్? ఇంతమంది ఇంతలా చెప్తున్నారు అంటే అది నీకు సంబంధించి నాకు సంబంధించి నీకేం తెలియడం లేదా సంతోష్? లివింగ్ రిలేషన్షిప్ మైండ్ ఇదేంటి, కొంతకాలం బ్రేక్ చేస్తాం, నచ్చితే చేసుకుంటాం, లేదంటే లేదు. ఫుల్ క్లారిటీ ఉంది. నాతో నీకు బోర్ కొట్టింది, నీకు నచ్చింది నచ్చలేదని మాట్లాడితే రేపటి రోజు నీకు వచ్చే కట్టుకున్న భార్య ఇలానే ఉంటదంటే ఇంకో అమ్మాయి దగ్గరికి అలానే వెళ్ళిపోతావా? వేరే విషయంలో అవన్నీ కాదు శిల్ప, అవన్నీ కాదు. అతను ఒక ప్రశ్న అడిగాడు, లివింగ్ రిలేషన్షిప్ అంటే కనుక అన్ని సానుకూలంగా ఉంటే కనుక పెళ్లి చేసుకుంటాం, లేదంటే ఎవరి దారి వాళ్ళే చూసుకుంటాం. ఇది ఎప్పుడు అనుకోవాలి? మీరు ప్రేమ అనే పదం మొదలు పెట్టినప్పుడు, లివింగ్ రిలేషన్షిప్ అనేది మొదలు పెట్టినప్పుడు అప్పుడు రావాల్సినటువంటి ఆలోచన. ఈ మాట అనుకున్నారా? లేదు సార్, తను తీసుకురాలేదు, నేను చెప్పలేదు. అయిపోయింది. నేను ఈ పాయింట్ ఎత్తుకున్నాను కానీ తనకు లేదు. దొందే ఆమె చెప్పలేదు, నువ్వు అడగలేదు. రెండు కరెక్ట్ మాత్రం రాదమ్మా. ఒక 23-24 ఏళ్ళలో ఒక ఆడపిల్లకి సమాజంలో ఉన్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు, చదువుకున్నావు. ఒకప్పుడు ఇది బెడిసి కొడితే ఏమవుతుందని మినిమం క్వశ్చన్ ప్రశ్నించాలనే ఆలోచన నీకు రాలేదా ఇన్ని సంవత్సరాల్లో? నమ్మలేకపోతున్నానమ్మా నేను. సరే, ఇప్పుడున్న పరిస్థితి ఇది శిల్ప. అతనితో ఆర్గ్యుమెంట్ చేసుకోవడం వేస్ట్. అతని వ్యక్తిత్వం ఏంటన్నది అర్థం కళ్ళ కంటినట్టు కనిపిస్తుంది నీకు. మేము కూడా దీన్ని సమర్థించట్లేదు. అతనికి నీకు సూటబుల్ క్యారెక్టర్ కాదు. నీ జీవితం నాశనం నుంచి సర్వనాశనం చేసుకోవద్దు, మీ తల్లిదండ్రుల యొక్క గొంతుకులు కొయ్యొద్దు అనేటటువంటిది నా విన్నపం, నా ఆలోచన, నా మనవి. ఇంకేమనుకుంటావో అది అనుకో. అయినా కానీ లేదు సార్ నాకు అతనే కావాలి అంటే కనుక ఇంకెక్కడికన్నా పోయి ఎవరన్నా ఇది పంచాయతీ చేసి మీడియేషన్ చేస్తారేమో చేయగానే మేము సమర్థించాం, ఇది కరెక్ట్ అని మేము చెప్పలేం, నీ తరపున మేము వాదించలేం. ప్లీజ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అమ్మా. నీ బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఏదో గుడ్డిగా మా అమ్మాయి అక్కడ ఉండి ఏదో కష్టపడిపోతుంది, 4 డబ్బులు సంపాదిస్తుంది అని చెప్పి కళ్ళగానేటటువంటి మీ తల్లిదండ్రుల స్థానంలో నిలబడి ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, నీకు అర్థం అయితే తొందరగా అర్థం చేసుకుని బయటపడు ఈ బురదగొంటలో. నువ్వు చెప్తాలేవయ్యా, నీకు మాట్లాడటానికి హక్కు కూడా లేదు. నువ్వు మాట్లాడక కాదు, నువ్వు ఇది వద్దు అది వద్దు, నీ ఇష్టం వచ్చి నీ లైఫ్ నువ్వు ఏదైనా ఒక వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు పెడతారు నీకు ఎక్కడ పెట్టాలో అక్కడ. అదే చెప్తాను, అయినా నన్నే పట్టుకొని ఎలా అవుతుంది? నువ్వు మగాడివి కదా, నువ్వు అలానే మాట్లాడుతావు. నేను ఆడదాన్ని కదా, అన్ని అనుభవించాను కాబట్టి నేను బాధతో భయంతోనే ఆలోచించానేమో. బహుశా నాకు తెలియలేదు కానీ సరే, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను. నేను ఏదో బాధపడతాను, ఎట్లా ఒకలాగా నా బతుకు నేను బతుకుతా. నేను మగవాడిని నమ్మినా కదా, రేపటి రోజు ఇంకా మగవాళ్ళు అనేదానికి కూడా నేను తొందరగా నమ్మను. వద్దులేమో అందరినీ ఎందుకమ్మా జనరలైజ్ చేసి మమ్మల్ని అందరినీ ఆ బొట్లో వేసేస్తావు? అదంతా కాదులే కానీ మరీ ఎంత నీకు ఆలోచన, నేను ఆలోచన పెంపొందించుకుంటాను, నా జడ్జిమెంటల్ కెపాసిటీ పెంపొందించుకుంటాను. రేపు ఎవరైనా వస్తే కనుక ఎవడు కరెక్టా కాదా అనేటటువంటిది ముందుగానే తూకం వేసి ఆలోచనతో ప్రశ్నించి అప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పి నీ బుద్ధికి గడ్డి పెట్టుకో. అంతేగాని మగాళ్ళంతా ఇంతే ఉంటారని ఎందుకమ్మా? రేపటి రోజు రిలేషన్ లో, ఫ్రెండ్షిప్ లో ఎవరైనా సరే ఇలా అలా అంటే నేను అమాయకత్వంగా దొరికిపోయి. నువ్వు అమాయకురాలు అంటే ఎవరు నమ్మరు. తెలుస్తా ఉందిలేమ్మా ఎవరు ఎంత తెలివిగా ఉన్నారో. కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతుంది. నీకు నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను ఆడదాన్ని కాబట్టి మోసపోయానని ఇంకా నాకు మాటలు సరిగ్గా రావడం లేదు అనడానికి కూడా. నువ్వు అంత పెట్టేనోడు కాబట్టి బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు. మస్తు మేధావి, మస్తు తెలివైనోడు. నువ్వు ఇంకా మాట్లాడే ఛాన్స్ కూడా పోయింది. నువ్వు ఇంకెక్కువ మాట్లాడకు. సరే అమ్మా, నువ్వు ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది కాబట్టి ఇంకో మారుమాట లేకుండా నీ పెట్టిబేడ అన్ని సర్దుకుని ఆ రూమ్ వెకేట్ చేసి దయచేసి కొంతకాలం నీకు కొంతవరకు తేరుకునేంత వరకు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండు. అర్థమైందా? నీ ఆలోచన కూడా కుదురుపడాలి. మళ్ళీ ఇది ఇటువంటి అంశాల్లో ఫ్యూచర్లో రాకూడదు. ఈ మనిషితో మళ్ళీ ఇలా రీకనెక్ట్ అవ్వకూడదు, లేదంటే మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ ద్వారా అతను వెళ్ళి బతిమాలాలి అనే ఆలోచన రాకుండా కొంతకాలం వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఒకసారి ఆలోచించుకో, నువ్వు చేసింది ఎంత పిచ్చి పనో, ఫ్యూచర్ గురించి భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకుని దీంట్లోంచి బయటపడి తొందరలోనే మీ తల్లిదండ్రులు చూసినటువంటి ఒక మంచి సంబంధం ఏదైనా ఉంటే కనుక ఆ వ్యక్తిని పెళ్లి చేసుకో. సంతోష్, మీరు ఇలా ఒకరి తర్వాత ఒకరు పనికొస్తారు, నెక్స్ట్ ఆ ఒకరు పనికిరారు, ఇంకొకరు దొరుకుతారు. ఇలా వెతుక్కుంటూ వెళ్ళండి. జీవితంలో ఎప్పుడో ఒక దగ్గర బాగా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది.
వెనక్కి తిరిగి చూసుకోవటానికి కూడా ఏమీ ఉండదు. దేవుడు నేను అనేవాడు అంతే. మేనేజ్ చేసుకోగలను. ఏదో సంతోషం. ఆయన నమ్మకంతో అందుకే తగిలినా నేను సంతోషం. మేనేజ్ చేసుకోగలను. మేనేజ్ చేసుకోండి. చేసుకోండి అమ్మా. మీరిద్దరు దొందే. నీకు దొరికిన అమ్మాయి ఏమీ తెలియకుండా బుట్టలో పడినటువంటి అమ్మాయి కాదు. నీ క్యారెక్టర్, నీ ఆలోచన, ఆ అమ్మాయి కూడా, నువ్వు కూడా అదే వ్యక్తిత్వం. మీ ఇద్దరికి కుదురుతుందేమో, మీ ఇద్దరు పోండి. ఇలాంటి వాళ్ళనే లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలి, అంతేగాని ఇలాంటి వ్యతిరేక స్వభావాలు ఉండేటటువంటి వాళ్ళు కాదు. ఓకేనా? నీకు ఒక దండం అమ్మ, నీ భవిష్యత్తు జాగ్రత్త. ఓకే, ఇంతకు మించి మేమైతే ఏమి చెప్పలేమమ్మా మీకైతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు తెలుసో తెలియక నాకు ఫేవరబుల్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. బా, నీకు ఫేవరబుల్ గా చేయలేదు. అనుకుంటాను. మేము చేయాలి అనుకుంటే కనుక ఇంకో లెవెల్లో చేయగలము. కానీ ఎటొచ్చి ఏంటంటే ఆ అమ్మాయిని ఇందులోంచి, ఈ ఊబిలోంచి బయటకేసి, ఆ అమాయకురాలని ఇందులోంచి బయటకేసి, ఆ అమ్మాయిని, ఆ తల్లిదండ్రులని కాపాడుతున్నాం. నీ సంగతి చూడాలి అంటే కనుక చీటింగ్ కేసు కింద వేరే విధంగా మేము చేయడానికి మేము కూడా రెడీగానే ఉన్నావు. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి 420 కేసు పెట్టిందంటే కనుక నువ్వు కటకటాలు వెనకతలు ఉంటావు. అప్పుడు చెప్తే కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సార్ అని. మీరు ఎలాంటి కేసులు పెట్టుకున్నా నాకు ఏం కాదు, నేను బయటికి రాగలను. ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంది. ఓకే ఓకే, సరే చాలా సరే సంతోషం. సరే సరే, మేము చేసేది మేము చేస్తాం. తన అమ్మాయికి రావాలనుకుంటే మాత్రం మీరే తెలివి తక్కువ వాళ్ళు అవుతారు. ఓకే ఓకే, సరే సరే, మేము మా తెలివితేటలు ఎంత ఉన్నాయో మాకు తెలుసులే. కానీ ఆ అమ్మాయితో మాట్లాడి ఏ స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ మేము తీసుకుంటాం. ఇంకా సెలవు. అమ్మా శిల్ప, ఇప్పటికైనా అర్థమైందా? ఒక పవిత్రమైనటువంటి ఒక స్త్రీ స్థానంలో ఉండి వెనక ముందు చూసుకోకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఒక బురదగుంటలో దిగిపోయి మొత్తం తల వరకు బురదంతా కూడా అంటుకున్న తర్వాత ఇప్పుడు మమ్మల్ని వచ్చి కడగండి సార్, నా బురద లేకుండా చూడండి అంటే ఏం చేస్తామో? ఇప్పుడు మా గోటు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి ఈరోజు ఈ ఇష్యూని ఇలా రిజాల్వ్ చేశాము. లేదంటే నీ పరిస్థితి ఏంటమ్మా? జరిగింది ఏది మళ్ళీ ఏమంటున్నావు? నేను ఆడదాను కాబట్టి మోసం చేసావు, మొగాడు కాబట్టి నీ దారి నువ్వు చూసుకుంటున్నావు అంటే కనుక అలాంటి వాళ్ళు ఉండేదే నీలాంటి ఆడవాళ్ళని మోసం చేయటం గురించి. నువ్వు ఒక్క ప్రశ్న అతను సీదా ఎప్పుడూ అడగలేదు. నువ్వు ఏం చేయబోతున్నావు, నా జీవితంలో నా ఫ్యూచర్ ఏంటన్నది అడగలేదు. అడిగే దమ్ము ధైర్యం లేదా? లేదంటే అడిగితే ప్రేమ తెగిపోద్దనే ఉద్దేశంతో నాకు తెలియదు కానీ అడగలేదు. గుడ్డిగా అలా జర్నీ చేసావు. మంచోడే అని చెప్పి కళ్ళు మూసుకున్నావు. ఆఖరికి అతని నిజస్వరూపం ఈరోజు బయటపడింది. ఇప్పుడు ఏమంటున్నాడు? ఏ కేసులు పెట్టుకుంటే ఆ కేసులు పెట్టుకోండి, నా దారి నేను చూసుకుంటాను, ఆ అమ్మాయిని నమ్మద్దు అంటున్నాడు. ఏముందో నీ లోపల అంత మోసపూరితమైనటువంటి ఆలోచన, నాకు అర్థం కానటువంటిది ఏంటో అనేది నాకు తెలియట్లేదు. కానీ నా తెలివితేటలు ఎంత అన్నది నాకు చెప్తున్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని ఊరికనే మనం వదలకూడదు. నీ నెంబర్ మేము తీసుకుంటాము. ఈ వ్యక్తి మీద 420 కేసు అనేటటువంటిది పెడదాము. ఇప్పుడైనటువంటి ఈ వాయిస్ రికార్డింగ్ అంతా కూడా నీకు సాక్ష్యాధారం కింద వాడుతుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఇంకా నిన్ను కాకుండా ఎంతమందిని రానున్న రోజుల్లో మోసం చేస్తాడో వెనకతలు ఆల్రెడీ రెడీగా ఇంకో పిచ్చిది ఉంది. ఆ అమ్మాయిని మోసం చేయొచ్చు, ఇంకో 10 మంది అమ్మాయిని మోసం చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తి యొక్క ఆట ఇమ్మీడియట్గా మనం కట్టడి చేయాలి. దానికి నీ యొక్క తోడ్పాటు, సహాయం ఇంపార్టెంట్ అమ్మా. ఏదో ఇక్కడతో అయిపోయిందని చెప్పి నీ దారి నువ్వు చూసుకోవద్దు. నువ్వు రా, నీతో పాటు మేము హెల్ప్ చేస్తాం. అతని మీద ఒక కేసు కూడా ఫైల్ చేద్దాం. ఓకే సార్. ఓకేనమ్మా?